ఫుల్ బ్లడెడ్ కోబ్రా, కొతమ సింహాలారా, ఈ దేశానికి వెన్నెముక లాంటి యువకుల్లారా, ప్రతి ఒక్కరి చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంటుంది. మరి ఎంత జాయ్ఫుల్గా మీ ఉదయం ప్రారంభమవుతుంది, జాయ్ఫుల్గా సాయంత్రం వస్తుంది. విద్యార్థి దశ చాలా కీలకం. టైమ్ ఈజ్ ప్రెషియస్ దెన్ గోల్డ్. ఇర్రివర్సబుల్. ఒకసారి టైంని కోల్పోతే మళ్ళీ తిరిగి ఆ కాలాన్ని మనం తెచ్చుకోలేం. పోయిన ప్రాణాన్ని, పోయిన కాలాన్ని తిరిగి రావు. కాబట్టి ఈ దశలో ఈ వయస్సులో నీ లక్ష్యం ఏమిటి? నీతో పాటు నీ తోటి ఫ్రెండ్స్ని కూడా డైరెక్ట్ చేయాలి. కరోనా వైరస్ లాంటి చెడు ఫ్రెండ్స్ ఉన్నా సరే వాళ్ళని కూడా మనం మార్చాలి. ఎందుకంటే దేశం కోసం, ఈ దేశం ఎలాంటి వారసులకి నువ్వు వారసుడు అంటే నీకోసము ప్రాణం ఇచ్చిన అల్లూరి సీతారామరాజు మనల్ని పరిపాలించిన ఆఫ్టర్ ఆల్ 7 కోట్ల జనాభా ఉన్న చిన్న బ్రిటిష్ వాడు. మరొకటి చూశాను, 7 కోట్ల జనాభా ఉన్న చిన్న ప్రాణుసుడు వచ్చి దేశంలో వ్యాపారం చేసుకున్నాడు. ఎందుకంట ఆ రోజుల్లో మనకు చదువులు లేకపోవడం వల్ల మనం టెక్నాలజీని మనం కనిపెట్టుకోలేకపోయాము. వాడు తుపాకీని కనిపెట్టాడు, మనం నాగలు పట్టుకొని దున్నుకున్నాం. ఇప్పుడు కూడా టెక్నాలజీ అంతా ఇన్నోవేటివ్, మనం ఇన్ఫర్మేటివ్. ఇంకా ఇన్ఫర్మేషన్ చదువు కూర్చుంటే అలాగా ఇన్నోవేటివ్కి వెళ్ళాలి. ఎన్నో రంగాల్లో వింతలు సృష్టించాలి. కేఎఫ్సి వాడు చిన్న రెసిపీ మాంసం ముక్కలు ప్రపంచమంతా జల్లేశాడు ఆ చిన్నది కనిపెట్టి. మన చికెన్ బిర్యానీతో పోల్చుకుంటే మీరందరూ చికెన్ బిర్యానీ ప్రేమికులు కదా, దాన్ని అదొక లెక్క. మన బిర్యానీ ప్రపంచం అంతా వెళ్ళడం లేదు. ఎందుకని? మనకు మార్కెటింగ్ స్కిల్ లేదు. మనము విస్తరించలేము ప్రపంచం అంతా మన వ్యాపారాలని.